పేదల గూడుకు అండ. సో, మనం చూసుకుంటే పేదల గూడుకు అండ అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. ఆదివాసీలకు రూ. 1,00,000 ఆర్థిక సాయం. ఎస్టీలకు 75,000. ఎస్సీ చేనేతలకు 50,000 చొప్పున మంజూరుకు నిర్ణయం. 4,00,000 మందికి లబ్ధి. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై 2,400 కోట్లు అదనపు భారం. సో, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వైకాపా ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చిన పేదల ఇళ్ల నిర్మాణాన్ని గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా కూడా పేదల గూడుకు భరోసానిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందడుగు వేశారు. కాలనీలో ఎక్కడికక్కడ అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసేందుకు ఆదివాసీ గిరిజనులకు రూ. 1,00,000, ఎస్టీలకు 75,000, ఎస్సీలకు 50,000, చేనేతలకు 50,000 చొప్పున అదనపు సాయాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి అయితే ప్రకటించారు. ఈ నిర్ణయంతో దాదాపు 4.05 అంటే 4,05,000 మందికి లబ్ధి చేకూరనుందన్నమాట. వీరికి సాయం అందించేందుకు ప్రభుత్వం 2,400 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపింది. గత ప్రభుత్వంలో చేపట్టిన అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణంతో పాటు మార్చి నుంచి పీఎంఏవై 2.0 కింద కూటమి ప్రభుత్వం చేపట్టబోయే ఇళ్ల నిర్మాణాలకు ఈ అదనపు సాయాన్ని అయితే వర్తిస్తుంది. 2019-24 మధ్య జగనన్న కాలనీల పేరుతో గత ప్రభుత్వం దాదాపు 18.64 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. దాదాపు 12.88 లక్షల ఇళ్లను పూర్తి చేయకుండానే వదిలేసింది. 7.35 లక్షల గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 5.38 లక్షల మంది పునాది కూడా తీయలేదు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఇచ్చింది కానీ ఇప్పుడు ఈ ఇల్లు అయితే అవ్వాలి, కానీ అవ్వలేదన్నమాట. ఇల్లు అవ్వకపోవడంతో సో వీటిని ఏం చేయాలని చెప్పేసి అక్కడ అర్థం కాని పరిస్థితి. అయితే ఇందులో దాదాపు 4 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలు, గిరిజనులు అయితే ఉన్నారు. వారందరికీ కూడా మాత్రం ప్రత్యేక ఆర్థిక సాయం అయితే ప్రకటించారన్నమాట చంద్రబాబు గారు. ఇప్పుడు ప్రత్యేక ఆర్థిక సాయంతో ముందు ఆ ఇల్లు అయితే కంప్లీట్ అయితే చేస్తారు. ఎవరైతే మిగిలిన వారు ఉంటారో, మిగిలిన బీసీలు, అదేవిధంగా ఓసీలు వీరందరూ ఉంటారో వీరికి మాత్రం డబ్బులు అయితే పెంచలేదు. అయితే వీరికి కూడా ఏదైతే డ్వాక్రా గ్రూపుల్లో మహిళలు ఉంటే వారికి గతంలో 35,000 రూపాయలు అయితే పావలా వడ్డీకి అయితే ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 1,00,000 రూపాయలకి అయితే వడ్డీ చేసి మిగిలిన వారికి కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు.